హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మన అంటే వంట కిచెన్లోకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. ఇప్పుడు మనం ఏదైనా వంట చేసుకోవాలంటే మనకు దాంట్లోకి ఎన్నో ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎన్నో మసాలాలు కావాలి. ధనియాల పొడని, జీలకర్ర పొడని, మెంతి పొడని. ఈరోజు రెసిపీకి అలాంటివి ఏమీ అవసరం లేదు. ఈరోజు మన కిచెన్లో మనం చేసేసుకుంటున్నాము పొంగల్ రెసిపీ. ఎంతోమందికి ఫేవరెట్ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇది. సో దీంట్లోకి మనం ముందుగా రైస్ అండ్ పెసరపప్పుని కొద్దిగా వాష్ చేసుకొని మన కుక్కర్లో విజిల్ అన్నది పెట్టేసుకోవాలి. దీంట్లో రైస్ కొద్దిగా ఎక్కువ తీసుకొని పెసరపప్పు అన్నది తక్కువగా తీసుకోండి. మీకు ఒకవేళ గట్టిగా అయిపోయింది అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ వేసి కొంచెం దాన్ని పలుచగా చేసుకోవచ్చు. దాంట్లోకి కొద్దిగా సాల్ట్, జీలకర్ర అండ్ కొద్దిగా కచ్చపచ్చగా దంచుకున్న మిరియాలను కూడా వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనకి హాఫ్ ఆఫ్ ద ప్రాసెస్ అయిపోయినట్టే. తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా ఘీ తాలింపు కోసం యూస్ చేయండి. నేను ఇక్కడ రెండు హాఫ్ వేసుకున్నాను. మీకు కావాలంటే ఓన్లీ ఘీ కూడా యూస్ చేయవచ్చు తాలింపుకి. దాంట్లోకి కొద్దిగా జీలకర్ర, జీడిపప్పు కూడా ఆప్షనల్ అండి, మీ ఇష్టం, నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు అండ్ హాఫ్గా మనం దంచి పెట్టుకున్న మిరియాలు అండ్ కరివేపాకు వేసి మంచిగా సాట్ చేసిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న రైస్ మిక్చర్ ఇందులోకి వేసి మంచిగా కలిపేయండి. చూడండి ఎంత బాగా ఉందో కదా మన పొంగల్, చూడ్డానికి కళ్ళకి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ వెదర్కి, ఈ వానలకి చెప్తున్నాను కదండి, ఈ మిరియాలు వేసి మీరు రెసిపీ చేసుకొని తిన్నారంటే కనుక ఖచ్చితంగా మీ జలుబు ఏదైతే ఉందో అది పారిపోకపోతే నన్ను అడగండి. సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం ఖచ్చితంగా మీకు 5 స్టార్ ఫీలింగ్ మాత్రం ఇస్తుంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా లైట్గా, మసాలాలు ఏమీ లేకుండా, ఆయిల్ తక్కువ ఉండి చాలా బాగుంటుంది. అండ్ ఇది మనము అయితే కొబ్బరి పచ్చడితో కానీ లేదా కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడితో కాంబినేషన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను అల్లం పచ్చడితో కాంబినేషన్ ట్రై చేస్తున్నాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉండండి. ఖచ్చితంగా మీరు రెసిపీ మాత్రం ట్రై చేయండి అండ్ అందరు మీ రియాక్షన్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అట్లాగే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.